ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి అనుదినము తండ్రితో సహవాసము అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ప్రారంభించడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈ సమయం ముందు వచ్చిన ప్రార్థనతో తండ్రిని ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. అనుదినము తండ్రితో సహవాసం అనే కార్యక్రమం ద్వారా అనుదినం ప్రజలతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమే ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? నేను నమ్ముతున్న దేవుడి కృపను బట్టి మీ అందరూ కూడా బాగున్నారు అని నమ్ముతున్నాను. దైవజనమా, దేవుడు మరోసారి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గమనించండి ఈ యొక్క వాగ్దానాన్ని. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుంటే, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఒక భక్తుల జీవితాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడి పట్ల ఒక నిరీక్షణ కలిగిన వాడిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నిరీక్షణ అంటే ఓపికతో కనిపెట్టడం. దేవుడు చేసే మేలు, దేవుడు చేసే కార్యము, దేవుడు చేసే స్వస్థత, దేవుడిని వచ్చే సహాయం కొరకు భక్తి కలిగిన వాడు ఎప్పుడూ కూడా నిరీక్షణతో కనిపెడుతూ ఉంటారు. ఈనాడు చాలామంది జీవితాల్లో ఆ నిరీక్షణ అన్నిట్లో ఉంటుంది, కానీ దేవుడి చేతుల్లో ఉన్న వాటిని పొందుకోవడం మట్టిగా నిరీక్షణ కలిగిన వారిగా లేకపోవడం వల్ల చాలా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. గమనించాలి, దేవుని కలిగిన వాడికి, భక్తి కలిగిన వాడికి ప్రధానమైన మూలంగా ఉండవలసింది నిరీక్షణ. ఈ భక్తుడి జీవితం గమనిస్తూ ఉంటే, నా నిరీక్షణకు స్పదము నీవే తండ్రి, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుడి స్తోత్రం. ఒక హోప్స్ దేవుడి మీద పెట్టుకున్నాడు. నిరీక్షణ కలిగిన వాడిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడి పట్ల నిరీక్షణ కలిగిన వారి జీవితాలు ఎన్నడూ కూడా సిగ్గుపడవు కుమారుడు అని చెప్తున్నాడు దేవుడు. గమనించాలి దైవజనమా, చాలా సందర్భాల్లో నేను ఈ పొలం మీద ఒక నిరీక్షణతో పనిచేశానండి, నాకు ఈ సంవత్సరం పంట పండలేదు అన్నవారు కనబడుతూ ఉంటారు. ఈ ఉద్యోగం మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నానండి, కానీ ఆ ఉద్యోగం అనుకున్నంత స్థాయికి ఎదగాలనుకుని చాలామంది ఉంటారు. ఈ డాక్టర్లు నమ్ముకున్నానండి, నాకు పిల్లలు పుడతారని, కానీ నాకు కలగలేదని బాధపడేవారు కనబడుతూ ఉంటారు. కానీ దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాను, నా జీవితంలో ఈ మేలు జరగలేదు, ఈ కార్యము అనేవారు ప్రపంచంలో కనబడరు. ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉన్నా ఓటము చూడొచ్చేమో, కానీ దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉంటే, దేవుడి కార్యమును కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుడు చేయగలడు అనే దాన్ని నమ్మి ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, ఖచ్చితంగా ఎవరి మీద భగవంతుడి నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ దేవుని బట్టి అద్భుతమైన కార్యాలు చూస్తారు, అద్భుతమైన జీవితాన్ని చూస్తారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి పట్ల నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవితాన్ని మార్చుకో. దేవుడి మీద హోప్స్ పెట్టుకునే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకో. ఎంతకాలం అనేక వాటి మీద హోప్స్ పెట్టుకొని, అనేక వాటి మీద నిరీక్షణ కలిగి, వాటి కోసం పరిగెత్తి జీవితంలో పొందుకోలేక ఓడిపోయిన వాడిగా జీవితంలో ఉన్నావేమో. ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నిరీక్షణ కలిగిన వాడిగా దేవుడి జీవితం నడిచే వ్యక్తి మారుకో. నిరీక్షణ అంటే కనిపెట్టుట. దేవుడి కార్యాలు మనం త్వరగా పొందుకోవాలంటే, దేవుడు చేస్తున్న మేలు మనం పొందుకోవాలంటే, దైవ సన్నిధిలో ఆశ్రయించబడే కేటగిరీలో మారాలంటే, భక్తి కలిగిన వాడి జీవితానికి నిరీక్షణ చాలా అవసరం. ఈరోజు నీ జీవితంలో కూడా నిరీక్షణ కలిగిన వారిగా నీ జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా ఉంటే, ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటే, నా తండ్రి చేయగల నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన పాదాల వద్ద నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేని కొరకైతే నువ్వు ఆశపడుతున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో,
దేని కొరకైతే సాధించాలనుకున్నావో అవన్నీ కూడా హోప్స్ పెట్టుకున్న భగవంతుని బట్టి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. గమనించండి దైవజనమా, ఒకసారి మనం గమనించాలి. దేవుడి యొక్క సన్నిధిలో హోప్స్ పెట్టుకోవాలి దేవుడి మీద. అందుకే వాక్యం, నా నిరీక్షణాస్పదము నీవే తండ్రి, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే తండ్రి. అంటే చిన్న వయసు నుంచే దేవుడి మీద ఒక నిరీక్షణ కలిగిన వాడిగా ఆ భక్తి జీవితాన్ని వెళుతున్నప్పుడు మరి దేవుడి చేత గొప్పగా ఆస్వాదించబడ్డాడు ఆ వ్యక్తి. దేవుడి చేత ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు ఆ వ్యక్తి. నా జీవితం ఎలాగ ఉంటుందో దేవుడి మీద హోప్స్ పెట్టుకుంటూ అనుకున్నాడో అటువంటి జీవితాన్ని, అటువంటి బ్రతుకుని దేవుడు అనుగ్రహించాడు. దైవజనమా, దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం కూడా అనేక వాటి మీద హోప్స్ పెట్టుకొని జీవితంలో ముందుకెళ్తున్నావేమో. దేవుడి మీద నిరీక్షణ కలిగిన వారిగా మన మనసు మార్చుకోవాలి. దేవుడి సన్నిధిలో ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా మారాలి. హోప్స్ పెట్టుకునే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకొని దివారాత్రులు కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా బ్రతుకులు ముందుకెళ్తూ ఉంటే మన దేని కొరకైతే ఆశ పెట్టుకున్నామో, నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ మేలు దేవుడి చేత అందుకుంటాం. ఆ కార్యము ప్రభువు చేత అందుకుంటాం. ఆ సహాయము ప్రభువు చేత అందుకుంటాము. అట్టి రీతికి మీ అందరికీ దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు నిరీక్షణ ద్వారా కలుగును గాక. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఈనాడు మాకు వాక్యం వివరిస్తున్నందుకు వందనాలు. నిరీక్షణ కలిగిన వారిగా నీతో వెంబడించాలని, అలా ఉండడం వల్ల అనేక మేలు చూస్తామని మాట్లాడుతున్నాం. నా తండ్రి, దినాన్ని ఎంతోమంది అనుదినము తండ్రితో సహవాసం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. నీ కృపలో వారికి వర్ధిల్లింపు చేయండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. బిడలు లేని వారికి చక్కని బిడలు అనుగ్రహించండి తండ్రి. వివాహం కాని వారికి చక్కని వివాహం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి, నా దేవా, నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి సహాయం చేయండి. వ్యవసాయం, పాడి పంట ఆస్వాదించండి తండ్రి. ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్ దయచేయండి తండ్రి. ఆసుపత్రి రోగులతో ఉన్నవారిని స్వస్థపరచండి తండ్రి. ఈ రీతిగా అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నవారిని పరిపూర్ణంగా విడుదల దయచేసి సహాయం అందించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.